హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెట్ స్టోరీ ల్యాండ్. ఈరోజు మనం సిద్దిపేటలో ఉన్న కొమటి చెరువుకి వచ్చాం. ఈ వీకెండ్ ఇదే స్పెషల్. నాతో పాటు మీరు కూడా చూడడానికి రండి. లెట్స్ గో. గడిచిన గత 10 ఏళ్లలో సిద్దిపేట్ ఒక నార్మల్ టౌన్గా ఉండే స్థాయి నుండి ఒక మోడర్న్ సిటీగా ఎదిగింది. స్ట్రాంగ్ లీడర్షిప్ వల్ల మార్పు అనేది ఎలా వస్తుందో చెప్పడానికి సిద్దిపేట్ ఒక ఉదాహరణ. సిద్దిపేట్ నేల ఎన్నో పంటలకు ప్రసిద్ధి. కానీ నీరు లేక ఇకుండా రైతులు అలమటించిపోయేవాళ్ళు. వాటన్నిటికి చెక్ పెడుతూ ప్రతి పొలానికి పుష్కలమైన నీరు అందించారు ఇక్కడి గవర్నమెంట్. మనం వచ్చేది బ్యాక్ సైడ్ రోడ్. దీనిలో కొంచెం వెళ్ళి మనం నెక్లెస్ రోడ్ అండ్ వాకింగ్ బ్రిడ్జ్ లాంటివన్నీ చూద్దాం. లోపల లైట్ షో కూడా ఉంటుందంట, అది కూడా చూద్దాం. ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే సిద్దిపేట కొమటి చెరువుకి ఖచ్చితంగా రండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కొమటి చెరువు ఎంట్రీ టికెట్ జస్ట్ 10 రూపీస్ మాత్రమే. LED లైటింగ్ షో ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది. కంటికి చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా తయారు చేశారు. ఈ పులితో ఆట మామూలుగా లేదు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ మైమరిచిపోయి ఆడుతున్నారు. ఒకానొక సమయంలో ఇక్కడున్న రంగనాయక సాగర్ చెరువు, కోమటి చెరువులు ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన చెరువులు. దీని కారణంగా ఇది మెల్లమెల్లగా పొల్యూట్ అవుతూ వచ్చింది. అటువంటి స్టేజ్ నుండి ప్రతిరోజు దాదాపు 3 నుండి 4 వేల మంది పర్యాటకులను రప్పించే స్టేజ్కి డెవలప్ చేశారు ఈ కోమటి చెరువుని, రంగనాయక సాగర్ చెరువుని. ఇప్పుడు మనం సిద్దిపేట మోడల్ దగ్గర ఉన్నాం. ఈ రూబీ నెక్లెస్ రోడ్ అంటే ఏంటో అతని మాటలోనే తెలుసుకుందాం. రండి ఒకసారి. రూబీ నెక్లెస్ అంటే ఏంటి? నమస్తే అన్న. రూబీ అంటే డార్క్ రెడ్ కలర్, థీమ్ అంతా రెడ్ కలర్లో ఉంటుంది. మనకి ఇందులో ప్రత్యేకతలు వచ్చేసి సింథటిక్ వాకింగ్ ట్రాక్, నడక చాలా సౌకర్యంగా ఉంటుంది. విజిట్ చేయని రూబీ నెక్లెస్ సిద్దిపేట. ఇప్పుడు లైటింగ్ షో అయిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు నెక్లెస్ రోడ్కి వచ్చాం. ఇక్కడ వింత వింత కట్టడాలు చూస్తుంటే చాలా బాగుంది. నేనైతే నిజంగా చెప్తున్నా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చాను సిద్దిపేటకి. అప్పుడు కొంచెం విలేజ్ స్టైల్లో ఉండేది. బట్ ఇప్పుడు సిటీకి ఏమాత్రం తక్కువ లేదు. చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇక్కడ 2 కూర్చొని ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సిద్దిపేట ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ మీకు వీళ్ళకి ఎలా అనిపిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, నా పేరు వినోద్. మనకు ఒక ఛానల్ ఉంది, వెట్ స్టోరీ ల్యాండ్. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, తప్పకుండా. యా, దానికంటే ముందు ఇంతకు ముందు ఈ సిద్దిపేట ఎలా ఉండేది, ఈ డెవలప్మెంట్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందని. ఇంతకుముందు ఇంత లేకుండా 2014 తర్వాత ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు ఈ చెరువు అనేది చాలా వెనుకబడిపోయి ఉంటుండే, ఎవరు రాకపోతుండే. హరీష్ రావు గారు వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ సాధ్యమైంది చాలా మటుకు. ఓకే, అంటే మీరు చెప్పేది దీనివల్ల టూరిజం ఇంకా ఇన్కమ్ లాంటి బాగా జనరేట్ అవుతుంది? చాలా పెరిగిందండి. గత 3-4 years నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుండి కూడా మినిమం ఒక డైలీ 2,000-3,000 వరకు జనాభా వస్తుంటారు, పోతుంటారు. టూరిజం చాలా డెవలప్ అయింది. దాంతో పాటు రంగనాయక సాగర్ కూడా మనకి దగ్గరలో ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా విజిట్ చేయాలి. ఓకే, ఇది కాకుండా రంగనాయక సాగర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ చూడడానికి? సిద్దిపేట మొత్తం చూడొచ్చండి, ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ అయిపోయింది. బైపాస్ రోడ్స్ కానీ, కొమటి చెరువు కానీ, రంగనాయక సాగర్ కానీ, రోడ్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చేసింది ఇక్కడ. యా, ఇందాక వచ్చినప్పుడు చూసాను మొత్తం గ్రీనరీ, కొత్త కొత్త హాస్పిటల్స్. అవును, మెడికల్ కాలేజ్ కూడా పన్నట్టుంది ఇక్కడ. అవును, ఇక్కడే ఉంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు
ఈ డెవలప్మెంట్ చూసాక మళ్ళీ మీరు ఇక్కడ నుంచి సిటీకి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, ఇక్కడే ఉంటాం. రైతులు మాత్రమే కాదు, వాళ్ళతో పాటుగా సాధారణ ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఐటీ టవర్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఐటీ ప్రాజెక్ట్స్ని రప్పించడం జరిగింది. అంతేకాక రోడ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, రీసెంట్గా చూస్తే ఇక్కడ అతిపెద్ద మెడికల్ కాలేజ్ కూడా నిర్మించడం జరిగింది. ఇదే సిద్దిపేటలో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్. దీన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు. మన తెలంగాణలో లక్నవరం తర్వాత ఇదే సెకండ్ హైయెస్ట్ లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది దాదాపు 200 మీటర్స్ పైనే ఉంటుంది. ఇప్పుడు మనం దాని మీదే ఉన్నాం. నాతో పాటు మీరు కూడా నడవండి, బాగుంటుంది. లేజర్ మ్యూజికల్ ఫౌంటైన్ షో దాదాపు 15 మినిట్స్ వరకు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు జాతరలో పోతనా జూగిన లెఫ్ట్ సైడ్ వెళ్తే కిడ్స్ జోన్ అండ్ ప్లే ఏరియా ఉంటుంది. చాలా లేట్ అయిపోయింది, అన్నీ ఆల్మోస్ట్ బంద్ చేశారు. ఇక మేము కూడా వెళ్ళిపోతున్నాం. బైసైక్లింగ్కి టైం లేదు, ఎవ్రీడే 5:30 వరకు అది ఉంటుందంట. సో వి మిస్డ్ ఇట్. ఎనీవే, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా సిద్దిపేట సైడ్ ఏమన్నా ప్లాన్ చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కొమటి చెరువు అయితే రండి. ఇది మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడు నా వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వినోద్, మీరు చూస్తున్నారు వేవ్ స్టోరీ లైన్, సైనింగ్ ఆఫ్.